అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాం. ఇంపార్టెంట్ ఇవే. మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం ఆ విధంగా అన్నమాట నెల్లూరు చేపల పులుసు. నేను ఇప్పుడు ఎలా వేసాను, ఏవి ముందు ఏవి తర్వాత వేసాను అనేది మీరు చూసుకుంటే మీరు చేసుకునే క్వాంటిటీకి ఎక్కువ తక్కువ అలా వస్తువులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ కూర వండుకోండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి గడ్డి చేప అంటారు, గ్రాస్ కట్. ఈ చేప ముక్కలతోటి అసలు సిసలైన నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంటుందో చూద్దాం. చేప పులుసు కోసం మనం ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసుకి మామిడికాయలు అవసరం అండి. ఇలా కోసుకోవాలి మామిడికాయ ఎప్పుడు. ముట్టె ఉండకుండా, ముట్టె ఉన్నా పర్వాలేదు, ముట్టె తీసేస్తే ఇలా కోసుకోవాలి. అంటే పులుసులో ఎక్కువగా కరిగిపోకుండా ఉంటుంది. టమాటాలు ఎక్కువ వేసుకోబడలేదు. ఒక పెద్ద టమాటా తీసుకున్నా, చిన్న ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నా, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. వీటితో సూపర్గా మనం చేపల కూర చేసుకుందాం. చేపల పులుసు కోసం చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పెద్ద బత్తాయి సైజు చింతపండు తీసుకొని నీళ్ళల్లో వేసి ఉప్పేసి నానేసుకున్నానండి. చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చేపల పులుసుకి ఎప్పుడు స్టీల్ గిన్నెలు కాదండి, ఇట్లాంటి సెట్టులు అంటారు, ఇట్లాంటి గిన్నెలే బాగుంటాయి. గిన్నె పెట్టాను, దీంట్లో శనగ నూనె వేస్తున్నానండి. నెల్లూరు చేపల పులుసుకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. శనగ నూనె వేసానండి. దీంట్లో కొంచెం ఎక్కువగా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా జీలకర్ర. ఇదివరకు రోజుల్లో అయితే జీలకర్ర వేయట్లేదండి. ఇప్పుడు వచ్చే ఫుడ్కి ఏ ఫుడ్ కూడా అరగట్ల, అందుకని జీలకర్ర అనేది తప్పనిసరిగా మనం వంటల్లో వాడుకోవాలి. ఈ ఆవాలు అనేది బాగా చిటపట అనిన తర్వాతే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. కాగి ఆవాలు చిటపటమంటున్నాయండి. ఆవాలు అలా చిటపట అంటేనే కూర టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మిరపకాయలు వేసుకోవాలి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్న మిరపకాయలు. నెక్స్ట్ ఆనియన్, ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు చాలా తక్కువ, చిన్న ఎర్రగడ్డ చాలండి, అంటే పెద్ద ఉల్లిపాయ. తర్వాత కరివేపాకు. ఇవన్నీ మనం దోరగా వేయించుకోవాలి. ఇవి వేగేటప్పుడే 1 స్పూను ధనియాల పొడి వేసానండి. అది వేగుతూ ఉండగానే కొంచెం మెంతి పొడి. ఇది ఆవాలు మెంతి పొడేనండి నెల్లూరు చేపల పులుసుకి ఇంపార్టెంటు. మనం ముందుగా మెంతులు వేసామనుకోండి, అవి చేదైపోతాయి, వేగిపోయి కూర అంతా చేదు వస్తుంది. అట్లా కాకుండా ఈ ధనియాల పొడి, ఎర్రగడ్డలు, మిరపకాయలు వేగాయి. ఇప్పుడు మెంతి పొడి వేసుకోవాలి. ఈ మెంతి పొడి వేగటానికి ఎక్కువసేపు పట్టదండి. వెంటనే టమాటాలు, ఇంకొంచెం పచ్చి ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఇలా కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మెత్తబడిందాక వేపుకోవాలండి. కొంచెం మెత్తబడిందాక ఇవి వేపుకోవాలి. చూడండి, టమాటాలు ఇలా మెత్తబడి ఎర్రగడ్డలు బాగా మగ్గిన తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. నెక్స్ట్ కారం వచ్చేసి చాలా ఎక్కువ పడుతుందండి, నేను 4 స్పూన్లు వేస్తున్నా. ఇంపార్టెంట్ ఇవే. మనం ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకుంటాం ఆ విధంగా అన్నమాట నెల్లూరు చేపల పులుసు. 4 స్పూన్లు కారం వేసాను. చాలకుంటే మనం మధ్యలో చూసుకొని కూడా వేసుకోవచ్చు. ముందే ఇట్లా చెప్పానని ఎక్కువ వేసుకోవాకండి.
ఈ కారం నూనెలో కొంచెం వేగితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ముందుగానే చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదా, అది కొంచెం పోసుకుందాం. ముందు ఎక్కువ వేపద్దు, ఈ మాత్రం వేపితే చాలు, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఈ మాత్రం కారం వేగిన తర్వాత కొంచెం పులుసు ముందుగా పోసుకోండి. ఇప్పుడు కలబెట్టి చేప ముక్కలు వేసుకుందాం. ఇవి 1.5 కేజీ చేపలు ఉంటాయండి. దీనికి నేను పెద్ద బత్తాయి సైజు చింతపండు తీసుకున్నా. ఇప్పుడు మిగతా చింతపండు కూడా పులుసు తీసి పోసుకుందాం. ఈ చింతపండులోనే ఉప్పు కూడా వేసేసుకున్నానండి. చాలకుంటే చివర్లో చూసుకొని వేసుకోవచ్చు. 1-2 సార్లు అలవాటు అయిందనుకోండి, ఇంకన్నీ పక్కన పెట్టేసి ఇలాగే చేసుకుంటారు చేపల పులుసు. చాలా బాగుంటుంది, ఎక్కువ నిలవ ఉంటుంది, ఎక్కువ మసాలాలు ఉండవు దీంట్లో. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఎందువల్లంటే జీలకర్ర అందరూ వేసుకుంటారు, మెంతులు ఆవాలు ఎక్కువ ఎవరు వేసుకోరు కదా. ఈ నెల్లూరు సైడ్ ఏంటంటే మెంతులు ఆవాలు ఎక్కువ వేసుకుంటారు చేపల పులుసులో కానీ ఏ పులుసులో అయినా. మిగతా చింతపండు పులుసు కూడా పోసేస్తున్నాను. నేను ఇప్పుడు ఎలా వేసాను, ఏవి ముందు ఏవి తర్వాత వేసాను అనేది మీరు చూసుకుంటే మీరు చేసుకునే క్వాంటిటీకి ఎక్కువ తక్కువ అలా వస్తువులు పెంచుకుంటూ తగ్గించుకుంటూ కూర వండుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ కలపకూడదండి, ఇప్పుడే దీన్ని ఒకరవ మనం కలుపుకోవాలి. ఫస్ట్ మనకి కారంగా అనిపించినప్పటికీ మర్నాటికి సాయంత్రానికి చప్పబడిపోద్దండి. కారం ఏంటి ఇంత వేసారు అనుకోవద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇంకా మిగతా చేపల పులుసులన్నీ పక్కన పెట్టేస్తాం, ఇది కనుక మీకు చేసుకోవటం అలవాటు అయిందంటే. ఇప్పుడు మనం ఇలా కోసుకున్నాం కదా, ఇవి మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. పులుసు ఒక్కరవ బాగా దగ్గరగా పడిందాకా ఉడికించుకుందాం. ఇంతేనండి, ఇది బాగా ఉడికించుకుందాం. కనీసం ఒక 15 నిమిషాలు పట్టుద్ది. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. చిక్కబడుతుంది. ఇలా చిక్కబడేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు చితగ్గొట్టి వేయాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని కూడా వేసుకోవచ్చండి, ఉప్పు సరిపోయింది. వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఇప్పుడు ఏంటంటే మనం సెగ తగ్గించి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, ఒక 5 నిమిషాలు సెగ తగ్గించి పెట్టుకుందాం. నూనె పైకి వస్తుంది. వెల్లుల్లి వేసాం కాబట్టి చాలా మంచి వాసన వస్తుంది. అప్పుడు కూర రెడీ అయినట్టు. సూపర్ నెల్లూరు చేపల కూర మంచి వాసన వస్తుందండి. రెడీ అయిపోయిందండి. ఈజీ ప్రాసెస్. మామిడికాయ ఇలా కోసుకున్నాం కదా, మొదటి నుంచి పులుసులో ఉడికినప్పటికీ అస్సలు కరగదు. ఓకేనండి. చిన్నులపాయలు ఉడికి మంచి వాసన వస్తుంది. ఇదండి నూనె కూడా బయటకు వచ్చేసింది. నెల్లూరు చేపల పులుసు రెడీ అయింది. ఓకేనండి, ట్రై చేయండి.